హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. శ్రీ రమణ భాషణలో 1936 డిసెంబర్ 14వ తేదీ 294వ తేదీ ఈ పార్కి అనే ఆయన ధ్యానం ఎలాగ అభ్యసించాలి అని అడిగారు భగవాన్ని. పార్కి అనే ఆయన అడిగారు భగవాన్ని, ధ్యానం ఎలా అభ్యసించాలి అని. మహర్షులు గారు అన్నారు, ధ్యానం యథార్థంగా ఆత్మనిష్టే, కానీ మనసులో తలంపులు లేనప్పుడు ధ్యానం యథార్థంగా ఆత్మనిష్టే, కానీ మనస్సులో తలంపులు కలిగినప్పుడు వాటిని మనం తరిమివేయడానికి ప్రయత్నిస్తాం. మనసులో తలంపులు కలుగుతుంటే తలంపులు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. ఆ ప్రయత్నాన్ని ధ్యానము అంటారు. యథార్థంగా ధ్యానము అంటే ఆత్మనిష్ట. ఆత్మ అంటే నేను యొక్క మూలంలో నిలిచి ఉండడం, అదే ఆత్మనిష్ట. అయితే అప్పుడు తలంపులు వచ్చేసరికి వాటిని మనం మరి తరిమివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాన్ని ధ్యానము అంటారు. ఆత్మనిష్టయే నీ నిజమైన స్వభావం. నువ్వుగా ఉండడమే నీ నిజమైన స్వభావం. అట్టి నువ్వుగా ఉంటుంటే ఈ తలంపులు అలా వచ్చి నిన్ను కమ్మేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వుగా ఉండడం మానేసి ఆ తలంపుల్ని తరిమివేయడానికి ప్రయత్నిస్తావు. ఆ ప్రయత్నించేసరికి ఏమైపోయింది, నేను ఇష్టం నుంచి నువ్వు జారిపోయి ఈ తలంపులు అసత్యాలు భావాలే అయి ఉండడం చేత అది గుర్తించలేక వాటితో కలిసి వెళ్ళిపోతున్నావు. అది సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు, మబ్బులలా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? మబ్బులు కమ్మేస్తాయి కూడా సూర్యుడిని. కానీ సూర్యుడు మబ్బుల్ని తరివేయడానికి ఏమీ ప్రయత్నించడు, అవే వెళ్ళిపోతాయి. అలాగే నువ్వు నీ స్వరూపమునందు నువ్వుగా ఉంటే తలంపులు ఎన్నైనా రాని ఎన్నైనా పోని, అవి వాటికవే వచ్చి వాటికవే పోతాయి. కానీ ఆ తలంపుల్ని తరిమివేయాలనేటువంటి ప్రయత్నాన్ని మనం ధ్యానమని ఏదో సాధనని అనుకుంటున్నాం. ఇదే ప్రయత్నం చెయ్యక్కర్లేదు, నువ్వుగా ఉంటే చాలు. ఎందుకంటే ఆత్మనిష్టయే నీ నిజస్వరూపమై ఉంది. అందుచేత తలంపులు ఎన్ని కలుగుతున్నా కూడా నువ్వు ఉన్నట్లే అలా ఉండు, అంతే. నువ్వు ఉన్నట్లు అలా ఉండడమే నీ లక్ష్యం తప్ప నీ అందుతోచు తలంపులను తరిమివేయడం నీ పని కాదు, నీకు అవసరం లేదు. ఏమైనా అవసరం ఉందా నీకు? లేదమ్మా. మరి ఎందుకుంటుంది మనకు అవసరం చెప్పు? తలంపులతో కలిసిపోవటం వల్ల. ఎందుకు కలుస్తున్నావు? అవి నావి అనుకోవటం వల్ల. ఈ స్వరూపము పరమశాంతమైనటువంటి నిష్ట. నువ్వెంతే ఉన్న పరమశాంతమైన నువ్వే ఉన్నావు, నువ్వెప్పుడూ ఉన్నావు, నువ్వు శాశ్వతుడై ఉన్నావు. అలా శాశ్వతుడై ఉన్న నువ్వు శాశ్వతుడుగా ఉండకుండా నీలో తోచు తలంపులు అనేక జన్మ భ్రమల వల్ల అవి సత్యాలు అనుకుంటూ అవి ఏదో నీ సాధనకి నువ్వు ఆల్రెడీ ఉన్నావు ఆత్మగా. అవేవో నీకు అడ్డొస్తున్నాయి, అవేవో నేను పాడు చేసేస్తాయి అనేటువంటి భ్రాంతి పూర్వకమైన ఆలోచన రావడం చేత వాటిని తరిమి వేయాలని చూస్తావు. అంచెల్ని నువ్వైతే వాటిని ఎందుకు తరిమేయాలనుకుంటావు? ఎవరైనా ఆలోచన తరిమివేయాలనుకుంటారా? అనుకుంటున్నారంటే ఆలోచనలే. నేనైతే నేను వాటిని తరిమేస్తానా? కాదమ్మా. ఆలోచనలు ఏవి నువ్వు కాదు, నీవి కావు. వాటి వల్ల నీకు ఏ ప్రమాదము లేదు. నువ్వుగా ఉండు. అలా ఉన్నప్పుడు ఆలోచనల యొక్క ప్రభావం ఏమాత్రము
నీ మీద లేదని నీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. తెలుస్తుంది. అవునమ్మా. నిజానికి అవన్నీ ఆత్మలోనివే, నిన్ను విడిచి లేవవి, అలా వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఉమ్, అసలు నిన్ను విడిచి ఏవీ లేనే లేవు. ఉమ్, అందుచేత ఉన్నట్లే ఉండు అంతే. అదే నీ లక్ష్యం. ఇంక ఏ సాధన ఏది చేయవలసిన పని లేదు. నువ్వు ఉన్నావని నీకు తెలుసు, నువ్వు ఉన్నావు, అంతే ఉండు. ఉమ్, అంతకంటే చేయవలసిన సాధన ఏమీ లేదు. నువ్వు ఉన్నట్లే అలా ఉండు అన్నారు పార్కీ గారికి. ధ్యానం అంటే ఏమిటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా. అంటే మళ్ళీ ఆ పార్కీ గారు అన్నారు, నా తలుపులు కానీ తలంపులాగా వస్తూనే ఉన్నాయి కదా భగవాన్. అలా వస్తున్నాయి కదా అవి. ఉమ్, మనము వాణిని తొలగించడానికి మాత్రమేనా? ఎవరైనా సాధన చేస్తే ఇంకా వాటిని తొలగించడానికేనా అని అడిగాడు. ఉమ్, అంటే భగవాన్ అన్నారు, అవును, ధ్యానం ఒకే ఒక్క తలంపు మీద చేస్తావు గనక, ధ్యానం అంటే ఏదో ఒక్క దాని మీద ఏకాగ్రత పెట్టడం కదా. అవునమ్మా. ఒకే ఒక్క తలంపు మీద ధ్యానం చేస్తావు గనుక మిగతా తలంపులన్నీ నిరాకరింపబడుతున్నాయి అంతే. నువ్వేదో ఒక్కదాని మీద ధ్యాస పెట్టావు గనక దానికి వ్యతిరేకమైనవన్నీ వస్తున్నప్పుడు వాటిని మనం నిరాకరిస్తున్నాం. ఉమ్, అందువల్ల ధ్యాన ఫలం నిషేధాత్మకమై ఉన్నది. ధ్యానం యొక్క ఫలం ఏమిటి? అడ్డుగా నీవు ఏక వస్తువు దేని మీదైతే నీ ధ్యాస పెడుతున్నావో దానికి అడ్డుగా వస్తున్న తలంపులన్నీ తీసివేయడమే ధ్యానం వల్ల వచ్చే ఫలితం. ఉమ్, అడ్డుగా వచ్చే అన్నిటిని తొలగించేస్తూ ఉంటావు ఉమ్. అన్నారు భగవాన్.